హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు బంజారా అఫీషియల్. ఈరోజు బిగ్ బాస్ షో ఎపిసోడ్ రివ్యూ అనమాట. స్టార్టింగ్ నాగార్జున సార్ వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. డ్యాన్స్ వేసేసిన తర్వాత ప్రైజ్ మనీ గురించి అయితే మాట్లాడతారనమాట. ప్రైజ్ మనీ అనేది ఈసారి లేదంట, కొత్త రూల్స్ అంట. అంటే వీక్లీ 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు గేమ్ ప్లే ఆడేదాన్ని బట్టి, వాళ్ళు పీపుల్స్ని ఎంటర్టైన్మెంట్ చేసేదాన్ని బట్టి, అంటే మ్యాక్సిమం వీళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే మా టీవీ వాళ్ళకి రేటింగ్ వచ్చినట్టు వీళ్ళకి మనీ అయితే ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేటింగ్ని బట్టే కదా. సో ఈసారి బిగ్ బాస్లో చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ నాగార్జున సార్ అయితే, నేను లాస్ట్ వీక్ మొత్తం మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 5 lakhs రూపీస్ అయితే నేను మీకు ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్తున్నాను. అంటే నాగార్జున సార్ ఇష్టంతో. ఆ తర్వాత నేనైతే 5 lakhs అని అనుకుంటున్నాను. మరి బిగ్ బాస్ ఇష్టం ఎంత అయి ఉండొచ్చు అని చెప్పేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఏదైనా కట్ చేయొచ్చా అని చెప్పేసి లోపల కంటెస్టెంట్స్కి అయితే నాగార్జున సార్ అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 50,000 రూపాయలు తగ్గించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి చెప్తారనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ అయితే 3 lakh రూపీస్ హౌస్ వాళ్ళకైతే ఇస్తాడు. 2 lakhs రూపీస్ కట్ చేస్తాడు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి తగ్గించేస్తాడు అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఏవి చూపిస్తాడు. ఏవి చూపించేసినప్పుడు మొత్తం ఇంగ్లీషే ఉంది, మొత్తం ఇంగ్లీష్ టాకే ఉంది. కాబట్టి ఇది తెలుగు షో. మా టీవీ అంటే మనందరి టీవీ తెలుగు షో అమ్మ. మీరు ఇంగ్లీష్ క్లాసులు పీక్కోనికి, ఇంగ్లీష్లో మాట్లాడుకోనికి, ఇంగ్లీష్లో ఆన్సర్స్ క్వశ్చన్స్ వేసుకోనికి అయితే రాలేదు. మేము మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి బిగ్ బాస్ షోని పైకి లేపి వాళ్ళకి రేటింగ్ తెప్పించి వాళ్ళు కూడా ప్రయోజనం పొంది, మీరు కూడా ప్రయోజనం పొందేటట్టు, నలుగురిలో మీరు తెలిసేటట్టు ఉంచుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అనే షో ఒక ఆపర్చునిటీ మీకు ఇచ్చింది. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకునే గొడవలు పడతా ఉంటే మీరు ఎవరికి తెలియకోకుండానే పోతారు. నాకైతే బిగ్ బాస్ షో అంటే అసలు ఇష్టమే లేదు. నేను లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గారు ఉన్నప్పుడు 83 ఎపిసోడ్ నుంచి చూశాను. ఏదో ప్రోమో సడన్గా వస్తే చూసి అదేదో జరుగుతుంది అని చెప్పేసి 83 ఎపిసోడ్ నుంచి, లాస్ట్ బిగ్ బాస్ 7 లాస్ట్ 83 ఎపిసోడ్ నుంచి చూశాను. అది కూడా 100 ఎపిసోడ్స్ వరకు చూశాను, ఒక 17 ఎపిసోడ్స్. ఇది కూడా బిగ్ బాస్ రివ్యూస్ ఇద్దామని చెప్పేసి నేను చూస్తున్నా, రివ్యూస్ కోసం మాత్రమే. అది కూడా మీరు ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయండి. ఇంట్రెస్ట్ లేకోకుండా చూసేటోళ్ళు కూడా పోయేటట్టు చేయకండి మీరు. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుకోకుండా మీరందరూ తెలియే కదా, తెలుగు సీరియల్స్లలో, సినిమాస్లలో యాక్టింగ్ చేస్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ అయితే యాక్షన్ రూమ్లోకి పదండి, అక్కడ గేమ్స్ అయితే ఆడుకుందాం అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత అందరు యాక్షన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ గేమ్ రూల్ ఏంటిది అంటే క్లాన్స్ వైజ్ కాకుండా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ సపరేట్ అనమాట. అయితే ఫస్ట్ గేమ్ నేమ్ వచ్చేసి సినిమా చెప్పేస్తామా అంటే నాగార్జున సార్ గారు హీరో నేమ్ చెప్తే బాయ్లో నుంచి ఒకరు, గర్ల్లో నుంచి ఒకరు వచ్చి వాళ్ళ మూవీస్ నేమ్స్ అయితే చెప్పాలన్నమాట. అలా ఫస్ట్ అయితే చిరంజీవి సార్ పేరు అండ్ వెంకటేష్ గారి పేరు అలా చెప్తూ 6 హీరోస్ నేమ్స్ అడిగితే కరెక్ట్గా గర్ల్స్ అయితే ఒక హీరో సినిమా అయితే కొన్ని నేమ్స్ అయితే చెప్తారు. బాయ్స్ 5 times విన్ అవుతారు అనమాట. అయితే ఫస్ట్ గేమ్ రౌండ్లో బాయ్స్ అయితే విన్ అవుతారు, సెకండ్ గేమ్లో గర్ల్స్ విన్ అవుతారు, థర్డ్ గేమ్లో కూడా గర్ల్సే విన్ అవుతారు. థర్డ్ గేమ్ రూల్ ఏంటిది అంటే ఒకవేళ బాయ్స్ విన్ అయితే గర్ల్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, గర్ల్స్ విన్ అయితే పక్క బాయ్స్కి అయితే ఇవ్వాలి అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారు. ఇదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ బాయ్స్ విన్ అయినా గర్ల్స్ విన్ అయినా అందరూ షేర్ చేసుకోవచ్చు. ఈక్వాలిటీ అనేది ముఖ్యం అనమాట. మీరే పార్షాలిటీ చూపిస్తే ఎట్లా సార్, అందరికీ ఆన్సర్ చెప్పేవాళ్ళు మీరు జస్ట్ అట్లా చెప్పేయాలి. తర్వాత ఒకవేళ బాయ్స్ విన్ అయినా గర్ల్స్ విన్ అయినా సరే అందరూ షేర్ చేసుకోవాలి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఒక సస్పెన్స్ లాగా ఇది కొంచెం మార్చుకోవాలన్నమాట. ఎలిమినేషన్ జరుగుతుంది అనమాట. విష్ణుప్రియ, శేఖర్ భాష, మణికంఠ వాళ్ళందరూ సేవ్ అయిపోతారు అనమాట. బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే బేబక్క ఎలిమినేట్ అవుతుందని నేను ఫస్ట్లోనే గెస్ చేశాను. ఖచ్చితంగా బేబక్క గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి నేను గెస్ చేశాను. నా గెస్సింగ్ కరెక్ట్ అయిందనమాట. మణికంఠ అయితే సేవ్ అయిపోతాడు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నాగార్జున సార్ దగ్గరికి బేబక్క వెళ్ళినప్పుడు ఈ హౌస్లో ఉండే అర్హత ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు అని చెప్పేసి మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి కొంతమంది అక్కడ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి ఫొటోస్ అయితే అక్కడ పెట్టేసి ఎవరు రోడ్ మీద పడేస్తావు, ఎవరి గురించి ఎలా చెప్తావు అని చెప్పేసి చెప్తే ఒక్కొక్కరిని బేబక్కానే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సోనియా విషయంలో ఏమని చెప్తుందంటే ఫస్ట్
ప్రతి విషయంలో నెగిటివ్గానే చూస్తుంది. స్టార్టింగ్ కుక్కర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను బయటకు వచ్చేంత వరకు కూడా నెగిటివ్గానే చూస్తుంది. ఆ నెగిటివ్నెస్ అనేది నాకు నచ్చలేదు, కాబట్టి తనకు నాకు పడలేదు అని చెప్పేసి సోనియా గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ పృథ్వీ బ్రోని అయితే చూస్ చేసుకుంటుంది. పృథ్వీ బ్రోని చూస్ చేసుకున్న తర్వాత మీరు నన్ను గేమ్కి ఫిట్ కాదని చెప్పారు, ఆ తర్వాత మీకు కొంచెం కోపం ఎక్కువ, మీరు తగ్గించుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మీరు వచ్చి చాలాసార్లు సారీ చెప్పారు, మిస్టేక్ అని చెప్పారు. నేను మిమ్మల్ని సొంత తమ్ముడుగా లాగా చూశాను, మీరు కొంచెం కోపం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి బేబక్క పృథ్వీ బ్రోని అయితే చెప్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి నిఖిల్ బ్రోని చూస్ చేసేది. నేను నిఖిల్ బ్రో వల్లనే బయటికి వచ్చేసాను. యాక్చువల్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మనం గ్రూప్స్గా ఉందాం, అందరం షేర్ చేసుకుందాము అన్నప్పుడు నన్ను కిచెన్ హెడ్గా చేసినప్పుడు, ఇండివిజువల్ కుకింగ్ వద్దు అందరు కుకింగ్ చేయండి అన్నప్పుడు నేను ఎవరికి కుకింగ్ చేయనీయకోకుండా నేనే కుకింగ్ చేశాను, అందరికి వండి పెట్టాను. అప్పుడప్పుడు లేట్ అయింది, ఒకసారి కారం నిఖిల్ వేయమంటేనే వేశాను, అప్పుడు ఎక్కువైంది. అప్పుడు సీత నేను సపరేట్గా ఎగ్ బుర్జీ వేసుకుంటానంటే తనకి నాకు గొడవైంది అని చెప్పేసి సీత కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకొని ఓకే చేసుకుంటారు అనమాట. అండ్ ఇది బిగ్ బాస్ షో అనేది బేబక్క గారు ఇండివిజువల్ గేమ్ అండి, ఎవరి గేమ్ ప్లే వాళ్ళు ఆడతారు. మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఒకరిని నమ్ముకొని అది చేయడం, ఇది ఒకరిని నమ్ముకొని వాళ్ళు చెప్పిందే చేయడం, బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు కదా. మీ గేమ్ కూడా మీరు ఆడాలి, అవునా కాదా? మీరు చూడాలి ఇదైతే ఇలా అయితే కరెక్ట్ అవుతుంది, నిఖిల్ బ్రోకి నచ్చలేదంటే కొంచెం తక్కువైందంటే వేరే వాళ్ళని పిలిపించి కొంచెం టేస్టీ చూపించేసి ఓకే అందరికి సరిపోయిందంటే మీ ఒక్కరి కోసం మార్చుకోలేం కదా అనేది వే అనేది మీరు మాట్లాడాలి. ఒక్కరిని గుడ్డిగా ఫాలో అవ్వద్దు కదా, ఒక్కరిని గుడ్డిగా ఫాలో అవ్వద్దు కదండి. మీరు మీ గేమ్ ప్లే మీరు ఆడితేనే కదా మీ సత్తా అనేది తెలుస్తుంది. ఇది మీ మిస్టేక్ అండి. అంటే ఒకరిని ఫాలో అవుతూ కూడా మీరు ఉన్న టాలెంట్ని మీరు బయట పెట్టుకోవాలి. ఒకరిని గుడ్డిగా ఫాలో అవ్వడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇందులో మీ తప్పు కూడా ఉంది, బ్లైండ్గా నిఖిల్ బ్రోనే ఫాలో అవ్వడం. ఆ తర్వాత లాస్ట్ మణికంఠ బ్రో గురించి అయితే చెప్తుంది అనమాట. మీరు ఫస్ట్ 2 డేస్లో అయితే కొంచెం నర్వస్ అనిపించారు, ఆ తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా గ్రో అయ్యారు. మీరు గ్రో అవ్వాలి, గేమ్లో కాన్ఫిడెంట్ రావాలి, అండ్ అందరితో ఇంకా ఎక్కువగా మింగిల్ అవ్వాలి, ఇంకా మీ ఆట తీరు మార్చుకొని అందరితో మింగిలై మీరు ప్రూవ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పేస్తుంది అనమాట. ఇంతే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే. మన బిగ్ బాస్ రివ్యూలో సోది ఏం చెప్పాను, మెయిన్ పాయింట్స్ మాత్రమే రివ్యూస్ అయితే చేస్తాను నేను. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ ఇవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ ఐడి లింకు, ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను, వాటిని కూడా ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఎవరో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరి గేమ్ ప్లే అయితే మీకు నచ్చిందో చెప్పండి, ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారో కూడా చెప్పండి.